పేదల ఇళ్లకు ఎసరు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిన కూటమి సర్కార్ ఇల్లు కట్టుకొని నిరుపేదల స్థలాల కేటాయింపులు రద్దు, కాలనీల్లోనూ ఇళ్ల నిర్మాణం చేసుకొని వారి కేటాయింపులు రద్దు, 22A నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై ప్రభుత్వం దృష్టి, 13.59 లక్షల ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు వాడుకునే యోచన, వచ్చే కేబినెట్ నాటికి ఇన్ఛార్జి మంత్రులు ప్రతిపాదనలతో రావాలని ఆదేశం, అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇల్లు కట్టుకున్న చోట్ల క్రమబద్ధీకరణ, హేతుబద్ధీకరణ పేరుతో సచివాలయాలు సిబ్బంది కుదింపు, 2500 లోపు జనాభా ఉన్న సచివాలయాలకు 6 ఉద్యోగులు, మిగతా వాళ్ళు ఇతర శాఖలకు కేబినెట్ నిర్ణయం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా పేదలకు కేటాయించబడిన ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్ కట్టగట్టింది. గత ప్రభుత్వం కాలనీలో ఇతర చోట్ల పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇల్లు కట్టుకొని లబ్ధిదారులకు ఆ కేటాయింపులు రద్దు చేయాలి టీడీపీ కూటమి సర్కార్ తాజాగా నిర్ణయించింది. అంతేకాకుండా కోర్టు కేసులో ఉన్న ఇళ్ల స్థలాల కేటాయింపులు సైతం రద్దు చేసింది. మరోవైపు వైఎస్ఆర్సీ ప్రభుత్వం పేద రైతులకు మేలు చేస్తూ 22A నిషేధిత జాబితాని తొలగించిన పట్టా ప్రీహోల్డ్ భూములపై కూటమి సర్కార్ కన్నేసింది. వాటిని ప్రభుత్వ అవసరాల పేరుతో పారిశ్రామిక పార్కులకి ఇళ్ల స్థలాల కోసం వినియోగించుకోవడంపై వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి ప్రతిపాదనలతో రావాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సీఎం చంద్రబాబు ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 7 నెలల పాలనలో ఎంతో